ఏమి చూశానో, నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నానో వాటినే నేను మాట్లాడతాను. వాటి నుంచి విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతోని ఆలోచనతోని నేను ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈ ప్రాంతానికి నేను నిన్న చెప్పిన, ఇవాళ కూడా నేను చెప్పదలుచుకున్నా, గ్లోబల్ సమ్మిట్ వేదిక మీద ప్రపంచ స్థాయి ప్రముఖులు అందరూ హాజరైన వేదిక మీద నుంచి నేను ఒక అంశాన్ని ప్రస్తావించిన. ఈ దేశంలో తెలంగాణ ప్రాంతానికి, ఈ భూమికి, ఈ గాలికి, నీరుకి ఒక చైతన్యం, ఒక పౌరుషం ఉన్నది. ఈ చైతన్యం, ఈ పౌరుషానికి చదువుతో సంబంధం లేదు. ఎవడైతే మన మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటాడో, మనల్ని అదిమిపెట్టి మన మీద తన ఆధిపత్యాన్ని నిరూపించాలని అనుకుంటాడో అప్పుడు పోరాటం పుట్టుకొస్తుంది తెలంగాణ గడ్డ మీద నుంచి అని నేను చెప్పా. ఆనాడు దండకారణ్యంలో పుట్టిన కొమరం భీముడు పీజీలు పిహెచ్డీలు చదవలేదు. సామాన్యుల గుండె చప్పుడుని అర్థం చేసుకున్నాడు. కొమరం భీముడు ఆనాడు జల్ జమీన్ జంగల్ అనే ఒక నినాదాన్ని ఆనాటి పాలకుల మీద, ఆధిపత్యం చెలాయించిన వాళ్ళ మీద ఉద్యమాన్ని ఊపిరిగా తీసుకొని, పోరాటాన్ని పునాదిగా వేసుకొని మర పిరంగులై పేలితే ఆనాటి పాలకులకు గజగజలాడిన అటవీ ప్రాంతంలో పుట్టిన అడవి బిడ్డ, ఆదివాసి బిడ్డ ఆధిపత్యాన్ని సహించలేదు అంటే ఈ నేలకున్న చరిత్ర ఎలాంటిదో నేను అంతర్జాతీయ ప్రముఖులకు చెప్పదలుచుకున్నా. ఆ తర్వాత నిజాములు, రజాకర్లు ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించడమే కాకుండా వారి రాచరికాన్ని నిలుపుకోవడానికి రాక్షస కృత్యాలకు పాల్పడుతూ ఈ తెలంగాణ ప్రజల మీద దాష్టికాన్ని ప్రదర్శించారు. ఆనాడు చదువుతో సంబంధం లేని దొరల గడీలలో వాళ్ళ పాదాల కిందతో నలిగిపోతున్న సందర్భంగా రైతులంతా ఏకమై సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆకాశమంత ఎత్తున ఉద్యమాన్ని చేపట్టిన చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇలాంటి పోరాట యోధులు మనుల కోసమో, మాణిక్యాల కోసమో, మక్తాల కోసమో, జమీన్ల కోసమో, జాగీర్దార్ భూముల కోసమో కొట్లాడాలి. వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తున్న దొరల గడీల మీద పిరంగులై పేలి గడీలను నేలమట్టం చేసి మనకు ఒక స్వతంత్రాన్ని సిద్ధింపజేసిండ్రు. సాయుధ రైతాంగ పోరాటం అది. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మంచి జరుగుతుందని, సామాజిక సమస్యలు పరిష్కారం అవుతాయని, తద్వారా మన జీవన ప్రమాణాలు పెరుగుతాయని 6 దశాబ్దాలు ఎదురు చూసినాం. ఆశించిన ఆకాంక్షలు, మన ఆలోచనలు నీరు గారిపోవడంతో ఇక పోరాటమే ఊపిరిగా, ఈ పోరాటం ద్వారా అయినా మన సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలి, ఇక దానికోసం నడుము బిగించాలని ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు నడుము బిగించారు. మొదటి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు, మలి దశ తెలంగాణ ఉద్యమం కావచ్చు. మొట్టమొదట దండకారణ్యంలో ఒక విప్లవం పుడితే రెండవసారి నల్గొండ లాంటి జిల్లాలలో, గ్రామాలలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం పోరాటాలు పుట్టినాయి. మూడవసారి
ఈ ప్రజల గుండె చప్పుడు తెలంగాణకు గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీ వేదిక మీద నుంచి ఇక్కడి విద్యార్థులే పోరాటానికి నడుము బిగించి మొదటి దశ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ సమస్య శాశ్వత పరిష్కారం జరగకపోవడం వల్ల వందలాది మంది ఈ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులు అడవి బాట పట్టిర్రు, నక్సల్ బరి ఉద్యమాలను నడిపించారు. అందులో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే గద్దరన్న లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ సమాజానికి దిక్సూచులైన వాళ్ళే కాదు. ఈ ఉస్మానియా యూనివర్సిటీ గొప్ప ఆర్థిక మేధావి పివి నరసింహారావు గారిని, ఉత్తమ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారిని, పోరాటాలకు స్ఫూర్తినిచ్చిన జార్జ్ రెడ్డిని, ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను ఈ యూనివర్సిటీ మనకు ఒక గొప్ప వరంగా ఇచ్చింది. చాలామంది మేధావులు, ప్రపంచంలోనే గుర్తింపు పొందిన జ్ఞానులను ఈ యూనివర్సిటీ మనకు అందించింది. ఈ యూనివర్సిటీ మలిదశ తెలంగాణ ఉద్యమంలో మనల్ని అందరినీ ముందుకు నడిపింది. ఆనాడు ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుంచే కాదు, గల్లీలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఎక్కడ ధూమ్ధాం జరిగినా ఆ ధూమ్ధాం వేదికల